హాయ్ అండి. మొన్న రాఖీ పండగ ముందు రోజు అన్నయ్య వాళ్ళ ఇంటికెళ్ళాను కదా! అక్కడ సరదాగా పిల్లలతో ఐస్ క్రీమ్ ఛాలెంజ్ పెట్టానండి. చూడండి, ఈ చివరిద్దరు ఉన్నది మా మేనకోడలు, మధ్యలో ఉన్నది మా పిల్లలు, ఇది పెద్ద మేనకోడలండి. ఐస్ క్రీమ్ ఛాలెంజ్ పెట్టాను 5 మెంబర్స్‌కి కూడాని. ఎవరు ఫస్ట్ తింటారని. నా పెద్ద కొడుకు అప్పుడే హాఫ్ తినేసాడు చూడండి. నేను ఇంతకీ మా పెద్ద మేనకోడలు కదా, అది కదా చేస్తది అనుకున్నాను. కానీ నా పెద్ద కొడుకు ఒకసారి నోట్ పెట్టేశాడు. చిన్న పంచి, అత్త నాకు తొక్క తీసుకోవడం రాదు, ఐస్ క్రీమ్ పైన ర్యాప్ కూడా నాకు రాదు, తీసే అత్త అంటుంది. నా చిన్న ఐస్ క్రీమ్ లోపల ర్యాప్ ఏమన్నా ఉండిపోయింది అన్నాడు. నా చిన్న కొడుకుల్లో నేను తెల్లకపోతున్నాను, తీయత్త చెప్తుంది. ఫ్రిడ్జ్ అన్నది చిన్న మేనకోళ్ళు. వదిన, మా పెద్ద వదిన వెనకాల నుంచి చూస్తుంది ఏంటా అని చెప్పి. కానీ చాలా హ్యాపీగా జరిగింది. మనకి ఫస్ట్ కంప్లీట్ చేసిన వారు వాళ్ళ హ్యాండ్స్ అండ్ మౌత్ చూసుకున్నాను. అందులో నాకు తెలిసినంత వరకు మా పెద్దవాడు వస్తాను అనుకుంటున్నాను. చూడండి సార్, మా చిన్నవాడు చాలా అయ్యాడు. వాడికి కొంచెం హెల్త్ బాగలేదు, అందువలన ఎందుకో, లేకపోతే ఇలాంటి గేమ్స్ అంటే మా చిన్నవాడు ఫస్ట్ ఉంటాడు. కానీ అలాంటిది వాళ్ళు చాలా వెనకబడ్డాడు మా చిన్నవాడు. చూడండి, మొత్తానికి ఎవరు తింటారో తెలియదు, మంచి సస్పెన్స్గా ఉందండి. మా పెద్ద ఫస్ట్ తింటాడండి, తర్వాత సెకండ్ ఎవరు తిన్నారు కదా. ముగ్గురు 3 మెంబర్స్ అని చెప్పి సెకండ్ మా పెద్ద మేనకోళ్ళది, తోడు మా చిన్న మేనకోళ్ళు తింటారు. ఎందుకంటే తినలేను అంది, కానీ అదే తినేసింది. అందుకనే అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఒకసారి అందరూ క్లాప్స్ కొడుతూ తన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అసలు నేను తినలేనత్త అంది. తినేసి ఆనందం, అది కూడా దానికే చెప్పలేని ఆనందం వస్తుంది. అది తినలేని దానికి కూడా కానీ తినేసింది. లాస్ట్కి